ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగక ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వార్డులను విభజిస్తోంది అంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మండిపడుతోంది. ఇప్పటికే మచిలీపట్నం, విశాఖ కార్పొరేషన్ల పరిధిలో డివిజన్ల విభజనపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పుడైనా తన తీరు మార్చుకోవాలని వైసీపీ కోరుతోంది. అసలు ఏపీలో వార్డుల పునర్విభజనపై వైసీపీ ఎందుకు అభ్యంతరాలు చెప్తోంది? ఈ ప్రక్రియకి హైకోర్టు బ్రేకులు వేయడానికి కారణం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత, కొత్త డివిజన్లకు 4 వైపులా స్పష్టమైన హద్దులు గుర్తిస్తూ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియపైనే ఇప్పుడు వైసీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోందని సమాచారం. స్థానికుల నుంచి వచ్చిన అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వార్డులను విభజించిందని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీకి లాభం చేకూరేలా ఇష్టారాజ్యంగా సరిహద్దులు మార్చేశారని మండిపడుతోంది. దేశవ్యాప్తంగా కొత్త జనాభా లెక్కల ప్రక్రియకు అడుగులు పడుతున్న సమయంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడెలా పునర్విభజన చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం, మచిలీపట్నం కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవకతవకలపై స్థానికులు, ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ డీలిమిటేషన్ ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. జనాభా నిష్పత్తిని అస్సలు పట్టించుకోకుండా సరిహద్దులు మార్చేశారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెంచ్లో విచారణ జరిగే వరకు తదుపరి చర్యలేవీ చేపట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఇదే బాటలో ధర్మవరం, కడప, గుంటూరు, చిత్తూరు, ఏలూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 100 పట్టణాల్లో 3206 వార్డుల పునర్విభజనని మున్సిపల్ శాఖ పూర్తి చేసింది. కొత్తగా 736 వార్డులు పెంచుతూ ముసాయిదాని కూడా సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వార్డుల సంఖ్య 3942కు చేరాయి. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే తుది జాబితా ప్రకటించాల్సింది. కానీ కోర్టు కేసులు, తీవ్ర అభ్యంతరాలు, వైసీపీ ఆరోపణల నేపథ్యంలో సిద్ధమైన వార్డుల జాబితాని ప్రభుత్వం ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది. ప్రభుత్వం ముసాయిదాని సిద్ధం చేసి ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. హైకోర్టు సెలవుల అనంతరం పూర్తిస్థాయి విచారణ జరిపాకే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు.